మెంతి పొడి కొద్దిగా. ఇప్పుడు వంకాయ వేసి బాగా వాడ్చుకుంటాను. పసుపు వేసి బాగా వాడ్చుకుంటాను. వంకాయ బాగా వాడింది. ఇప్పుడు అన్నం వేస్తాను. ఇప్పుడు మిరప్పొడి ఇంకొక 6 స్పూన్లు, మసాలా పొడి 2 స్పూన్లు, సాల్ట్ తగినంత. ఇప్పుడు నీళ్ళు పోస్తాను 1 గ్లాసు. బాగా నూనెలోనే వేగింది కాబట్టి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపు ప్లేట్ మూసి పెట్టి ఉడకనిచ్చి మళ్ళీ శనగగింజలు వేస్తాను. ఉడికిపోయింది. కొద్దిగా పచ్చిశనగకాయ గింజలు వంకాయ పులుసులోకి వేస్తే సూపర్గా ఉంటుంది. కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు, కానీ ఇట్లుంటే బాగుంటుంది. అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఇది చింతపండు బాగా గట్టిగా మిక్సీ కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కావాలన్నప్పుడు వేసుకోవచ్చు అని. ఈ మారి చేసి పెట్టుకుంటే ఒక వారం పాటు ఉంటుంది, బాగుంటుంది. ఈ మారి చేసుకుంటే అప్పుడప్పుడు నానబెట్టుకొని కలుపుకొని కొంచెం రిస్క్ కదా, అందుకనేసి ఈ మారి చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఈ మారి చేస్తే. మీరు కూడా ఆ మారి చేసి పెట్టుకుంటే మీకు కూడా టైం సేవ్ అవుతుంది, తొందరగా వంట అయిపోతుంది, ఇబ్బంది లేకుండా. అందుకనే ఆ మారి చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ మారి చేసి పెట్టుకుంటే ఒక డబ్బాకేసి బాగుంటుంది. కూర అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, వంకాయ శనగగింజలు వేసి పులుసు చేసినాను. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.